సకల లోకాలను వీక్షించే ఆ సైన్యములకు అధిపతి భూమండలం మీద జరిగే ఈ జగన్నాటకాన్ని మరి నిశ్చయముగా చూస్తూ ఉంటాడు. ఆయనకు అదే డ్యూటీ. ఇట్లా గీశారా స్కెచ్, సరే సరే నేను మీకు చేస్తాగా, కానీ నన్ను నా దాసుడికి నా దాసానికి ఇలా గీశారా, ఓకే గీయండి గీయండి. మీరు గీసిన ఇదే స్కెచ్ వానికి ప్లస్ అయ్యేటట్టు చేస్తా, ఆ ఉచ్చు మీ మెడకే తగులుకునేటట్టు చేస్తా. ఎవరే నాకు అన్నీ తెలుసురా. అరే నేను సృష్టించిన మట్టి పురుగులకు మీకే ఇన్ని తెలివితేటలు ఉంటే రే 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 నాకెన్ని ఉండాలిరా రే. నా ముందు కాదురా మీ డ్యాన్సులు, సరే వేయండి మీ జాయింట్లు నేను తీస్తాగా వేయండి అని ఎవడికి ఎట్లా ఎదుటోడికి వేసిన కూర్చు వాడి మేడకి ఎట్ట తగిలిచ్చాలో సూపర్గా తెలుసు ఆయనకి. ఏం టెన్షన్ వద్దు, ఏం వర్రీ వద్దు, ఆయన చూసుకుంటాడు అంతే. ప్రశాంతంగా ఉండటమే. నువ్వు ఒకటే దినమునకు ముమ్మారు దానియేలులాగా దేవునికి ప్రార్థన చేయొచ్చు, స్తుతించుకోవటమే నీ పని. స్తుతించుకోవటమే, స్తుతి పాడుకోవటమే, కృతజ్ఞతలు చెప్పుకోవటమే, మయంపరచుకోవటమే, ఆయనలో ఆనందించటమే నీ పని. ఇక ఎన్ని గూళ్ళు అల్లినా సరే మొత్తం పటాపంచలు అయిపోతాయి. ఎన్ని కుట్రలు, ఎన్ని స్కెచ్లు, ఎన్ని పథకాలు, దెయ్యాలు, మానవులు ఎంతమంది ఎన్ని గీసుకున్నా ఒక పక్కన గీసుకుంటూ ఉంటారు, మొత్తం తగలబడతా ఉంటాయి. తగలబడి ఒట్టికి మళ్ళీ ఆ నిప్పు వాళ్ళకే తగులుకుంటుంది. కేకలు వేసుకుంటే మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటారు. దేవునికి స్తోత్రం. దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటారు. దేవునికి స్తోత్రం. ఏమండి, పాయింట్కి వస్తున్నా, మెయిన్ పాయింట్కి వస్తున్నా. తర్వాత వాళ్ళ సంబంధాలు మొత్తం తెచ్చి ఇప్పుడు ఎవరు గీసుకున్నారు? దానియేలు గీసారా? వాళ్ళకే గీసుకున్నారా? ఫిలిస్తీన్ల సర్దాలు ఎవరు గీసుకున్నారు? సంసోను గీసారా? వాళ్ళు గీసుకున్నారా? ఢిల్లీలాగా డబ్బులు ఇచ్చి మరి. ఒకవేళ ఆ పని చేయకపోయినట్టయితే వాళ్ళు సంసోన్ని ఆ గుళ్ళోకి తీసుకెళ్లేవాళ్ళు కాదు. ఆ స్తంభాలు సంసోను పడగొట్టి మొత్తాన్ని వైనం చేసేవాడు కాదు. అప్పుడొకడు వైనం చేసేవాడు. అదంతా రిస్క్తోనూ లేటుతో కూడిన పని. ఇప్పుడు చూడు, అసలు ఎగ్జామ్ మొత్తాన్ని రెడీ చేసి మేమందరం దీని కిందకు వచ్చాం, అందరినీ కలిపి మీరు ఎక్కువ రిస్క్ లేకుండా ఒక్కసారి వైనం చేయండి సంసోన్ గారు అన్నట్లేదు. దానియేలు అన్న మాట ఇక్కడ మనకి మేజర్ పాయింట్. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని కనుక అన్నాడు. దేవుని సేవించే విషయంలో దానియేలు నమ్మకస్తుడై ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు. 30 రోజులేగా ఏం పోయింది, మనం కొంచెం అటు చూద్దాం, రాజు కూడా కావాలి కదా. అది మనం కానీ కొన్నిసార్లు కూటాలకి ఎగ్గొట్టి అధికారుల కోసం పోయినట్టు, మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిని ఎగ్గొట్టి ఫ్రెండ్స్కి ప్రయారిటీ ఇచ్చినట్టు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ సంతోషం కోసం పోయి పనికిమాలిన వాటిలో ఏకీభవించినట్టు, వాళ్ళు కూడా కావాలి కదా మనకి. వాళ్ళని కూడా మనం మరి పోగొట్టుకోకూడదు కదా. అందుకని కొంచెం వాళ్ళ సాటిస్ఫాక్షన్ వెళ్ళి మనం జస్ట్ పోయి అట్లా నిలబడితే చాలు అన్నట్టు. దానియేలు అలా అనుకోలా. రాజు దయ నాకు దూరమైనా పర్వాలేదు కానీ దేవుని దయ నాకు దూరం కాకూడదు. ఎందుకంటే ఇక్కడికి నన్ను తెచ్చినప్పుడు బానిసని, కానీ నేను అడిగిన వాటికెల్లా నాకు సమాధానం చెప్పి నెబుకద్నెజర్ అంతటి వాడి గుండెల్లోనే నేనంటే ఒక గౌరవం పుట్టించింది నా దేవుడు. అతడు కన్న కళ, దాని భావం రెండు నాకు బయలుపరిచిన వాడు నా దేవుడు. నా తోడి సహోదరులైనటువంటి షడ్రకు, మేషాకు, అబేద్నెగో అను ఆ ముగ్గురిని కూడా మండుచున్న అగ్ని గుండములో నుండి అద్భుతంగా బయటికి రప్పించిన వాడు నా దేవుడు. రప్పించకపోయినా పర్వాలేదు, నా విషయంలో ఆయన తన నమ్మకత్వాన్ని కనబరచకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఆయన విషయంలో ఆ ఒక్కనిని తప్ప అన్యుని ఎరగకుందును. ఆ విషయంలో ఇక నేను పతివ్రతగా నుందును, నా ప్రభువును తప్ప అన్యులను ఎరగకుందును నిశ్చయించుకుంటుని. నీవే నా దేవుడవు, నా ఊపిరి ఉన్నంత వరకు, తుది శ్వాస విడిచేంత వరకు అన్యులకి ఇక సాగిలపడను, ఇక వేరే దేనికి కూడా సాష్టాంగ పడను, దేనికి నా మనవులు చెప్పను, దేనిని యాచించను, ఏ విగ్రహం ఎదుట నేను సాగిలపడను. ఇది నా నిబంధన. నిందల పాలై అది నిత్య నిబంధన. నిన్నుగాక ఇక అన్యుని నేను ఎరగను ప్రభువా. నా తుది శ్వాస విడిచేంత వరకు నీవే నా దేవుడవు, నీకే నా కృతజ్ఞతాస్తుతులు. నేనంటూ నోరు తెరిచి స్తుతించానంటే, నేనంటూ నోరు తెరిచి ఆరాధించానంటే, నేనంటూ నోరు తెరిచి ప్రశంసించానంటే, ప్రస్తుతించానంటే
దానికి అర్హుడవు నీ ఒక్కడివే, ఇంకా ఎవ్వడూ లేడు. ఎవ్వరూ లేరు. నా స్తుతికి కారణభూతులు ఎవరూ లేరు, నువ్వే. నా స్తోత్రాన్ని పొందడానికి అర్హుడు ఇంకెవడూ లేడు. దేవా, నా దేవుడవు నీవే. నా స్తుతికి పాత్రుడవు, నా స్తోత్రానికి అర్హుడవు నీ ఒక్కడివే దేవా. అది నీకే దక్కాలి, ఎవ్వడికి దక్కని. దర్యావేషు లేదు, వాళ్ళ అయ్య అహస్వేరోషు లేదు, ఏ రోషు లేదు. దేవునికి స్తోత్రం. దర్యావేషు వాళ్ళ అయ్య ఎవరో చూశారు అక్కడ? అహస్వేరోషు. ఎవ్వడు లేదు ఇక నాకు ఎక్కువ. భూరాజులను లక్ష్య పెట్టును, నేను నీతోనే ఉందును, నీ అందే విశ్వాసం నిలిపుంటాను, నీకే నమ్మకంగా ఉంటాను దేవా అన్న ఒక్క పాయింట్ దానియేలు వ్యక్తపరిచాడు. ఇక ఆ ఒక్క మేజర్ పాయింట్ని తీసుకున్నాడు. ఇక మిగిలిన వాటన్నిటిని పరిహరించేశాడు. ఎందుకంటే నా యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో స్థిరంగా నిలిచాడు దానియేలు. దాన్ని బట్టి దానియేలు నేను నిర్దోషిగా ఎంచుతున్నాను. విశ్వాసమును బట్టే దానియేలు దేవునికి ప్రియుడయ్యాడు. నమ్మకత్వాన్ని బట్టే దానియేలు దేవునికి ఇష్టడయ్యాడు. ప్రియుడు ఇష్టడు ఎప్పుడవుతాడు? విశ్వాసము ద్వారా. హెబ్రీ పత్రిక 11:6. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనము 2 విషయములలో నిర్దోషత్వాన్ని కలిగి ఉండటానికి జాగ్రత్త పడాలి. మొట్టమొదటిది, దేవుని యందలి విశ్వాసమును బట్టి మనకు నిర్దోషత్వం ఆపాదించబడిద్ది. నిర్దోషత్వం ఆపాదించబడిద్ది, దాన్ని పోగొట్టుకోకూడదు. అర్థమైందా? మనం ఎప్పుడు ఎంత నీతిగా నడుచుకున్నా, ఎంత పవిత్రంగా నడుచుకున్నా, ఎంత నిర్దోషంగా నడుచుకున్నా దాన్ని బట్టి అతిశయపడకూడదు. నువ్వు ఎంత నీతిగా నిలిచినా, ఎంత నిర్దోషంగా బ్రతికినా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నా స్వనీతిని బట్టి కాదు కానీ నీ కనికరమును బట్టే నేను నీతిమంతుడిదే. ఆయనే అన్నాడు కదా పక్కన, నీ కనికరములను బట్టియేగాక తప్ప మా స్వనీతి కార్యములను బట్టి మేము నిన్ను ప్రార్థించుటలేదయ్యా అన్నాడు. జీవితకాలానికి సరిపోయే ఒక అద్భుతమైన పాఠం. మొట్టమొదటిది, నువ్వు ఎంత మంచివాడవైనా, ఎంత మంచిదానివైనా దేవుని ముందుకు నీ వచ్చినప్పుడు ఒక ప్రశస్తమైన తెల్లని వస్త్రంగా నువ్వు ఉండవు, మురికి బట్టగానే నువ్వు ఉంటావు. అంతే. మా నీతి క్రియలన్నీ అదేదో అధ్యాయంలో 64వ అధ్యాయం 6వ వచనం. శబాష్. 64:6 ఒకసారి చూడండి, చదువు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను. అది లెక్క. నువ్వు 10 రోజులు నీతిగా పవిత్రతను కాపాడిన 11వ రోజు అట్లా జస్ట్ నోరు జారితే చాలు అయిపోయింది. ఎంత తెల్లని వస్త్రమైనా దీని మీద అంత మరకైందనుకో, ఇంకా చూడబుద్ధి అయిద్దా? అంతే. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయును అన్నాడు. కాబట్టి నేను మంచిదాన్ని, నేను మంచోడిని, వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, నేను చాలా క్రమంగా ఉంటాను, పవిత్రంగా ఉంటాను, పరిశుద్ధంగా ఉంటాను, నిర్దోషంగా ఉంటాను అనే ఫీలింగ్ ఎప్పుడు రానియొద్దు. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా నా నీతి నా ప్రభువే, నా నిర్దోషత్వం నా ప్రభువే. ఎందుకట అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి కానీ ఇక మరి దేని యందు అతిశయించడానికి వీలు లేకుండా ఇట్టి నియమాన్ని దేవుడు చేశాడు. అది విషయం. కొంతమంది తమ నీతి ప్రవర్తనను బట్టి అతిశయపడతారు. నేను నీతి తప్పుడు వ్యవహారం చేయలేదండి, నా నడత అంతట్లో నీతిగా ఉండడానికే జాగ్రత్త పడుతుంది. అమ్మ నీతిమంతురాలో, అమ్మ నీతిమంతుడో అంటే నీతిని బట్టి అతిశయం. పరిశుద్ధత అండి, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా బరి తెగించి బతకని ఎట్లా పెడితే అట్లా ఉండనండి. పవిత్రత, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేమని ఉండలే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుని చూస్తారని లేదా? నా ప్రవర్తన మొత్తంలో చాలా పరిశుద్ధంగా బ్రతుకుతానండి నేను. వాళ్ళగా వీళ్ళగా మురికి జీవితాలు జీవించండి నేను. అమ్మ పరిశుద్ధుడో, అమ్మ పరిశుద్ధురాలో, ఏం అతిశయం నీ పరిశుద్ధత, ఏం అతిశయం నీ నీతిని బట్టి, నీ నీతి నీ పరిశుద్ధత. మరి అతిశయ కారణం ఏదున్నా అదంతా విరవబడిపోతుంది దేవుని ముందు. విరవబడితేనే నువ్వు ఆమోదించబడతావు. అందుకే ఏం చెప్పాలి దేవుని ముందుకు వెళ్ళినప్పుడు? ఆ మధ్య అట్ట లేను కానీ ప్రభా, ఈ మధ్య చాలా మంచిగా బతుకుతున్నా ప్రభా అంటావా?
ఏమంటావు? దేవా, నేనైతే దోషిని, కానీ దోషులను నిర్దోషులుగా తీర్చే నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. నా నిర్దోషత్వం నువ్వే తండ్రి, నా నీతి నువ్వే తండ్రి, నా రక్షణ వస్త్రం నీవే తండ్రి, నీతి వస్త్రం నీవే తండ్రి. నా పాపపు వస్త్రాన్ని తొలగించి నాకు నీతి వస్త్రం కప్పిన వాడవు నీవే, పరిశుద్ధ వస్త్రం, రక్షణ వస్త్రం కప్పిన వాడివి నువ్వే. నీకు స్తోత్రం. అంతే తప్ప ఓవర్ యాక్షన్ చేయకూడదు. దేవుని ముందుకెళ్ళి ఇన్నర్ ఫీలింగ్ కూడా పట్టించుకుంటాడు ఆయన. ఎట్లయినా నేను కొంచెం పర్వాలేదులే అని ఇన్సైడ్ ఫీలింగ్ ఉంటుంది, దాని మీద కూడా కేసు రాస్తాడు. ఎట్లయినా కొంచెం నువ్వు పర్వాలేదని ఫీల్ అవుతున్నావుగా, నీ పర్వాసంగా తేలుస్తాలే అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన ముందు ఓవర్ యాక్షన్ ఎందుకు మనకి? సమస్తము నుండి నిన్ను కాపాడగల దేవుడు, దోషములను పరిహరించి నిన్ను నిర్దోషినిగా ఎంచే దేవుడు ఆయన యందు, ఆయన అట్టివాడని ఎరిగి ఆయన యందు, ఆయన కృపయందు, ఆయన ప్రేమయందు, ఆయన కనికరమునందు నీవు విశ్వాసముంచితివేని అది నీ రక్షణకు కారణమవుతుంది.